ఓం శ్రీ గురుభ్యో నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఇవాళ మనం 71వ లహరిలో ప్రవేశిస్తున్నాం. ముందుగా ఆంజనేయ భుజంగ ప్రజాత స్తోత్రంలో 12వ శ్లోకం. జరాభారతో భూరి పీడాం శరీరే నిరాధారణారూఢగాఢ ప్రతాపే భవత్పాదభక్తిం భవద్భక్తిరక్తిం కురు శ్రీ హనుమత్ప్రభో మే దయాళో. జరాభారతో భూరి పీడాం శరీరే నిరాధారణారూఢగాఢ ప్రతాపే భవత్పాదభక్తిం భవద్భక్తిరక్తిం కురు శ్రీ హనుమత్ప్రభో మే దయాళో. హే హనుమత్ప్రభో దయాళో, ఓ స్వామి. జరాభారత వృద్ధాప్యం వచ్చేసింది, కనిపించడం లేదు, వినిపించడం లేదు, శరీరం వణిగిపోతుంది. భూరి పీడాం శరీరే, శరీరంలో అధికమైన బాధ కలుగుతుంది. నిరాధారణారూఢ గాఢ ప్రతాపే, ఆధారం లేదు, రక్షించే దిక్కు లేదు, తపనం బాగా ఉంది. ఈ పరిస్థితిలో భవత్పాదభక్తిం భవద్భక్తిరక్తిం, మీ పాదములపై భక్తిని, మిమ్మల్ని సేవించడంలో రక్తిని, ఆసక్తిని కురు కరిగించండి స్వామి. అంతకంటే నాకేం ఒక్కర్లేదు. శరీరం సహకరించకపోవచ్చు, ఆ పరిస్థితి రాకుండా, వృద్ధాప్య బాధ కలగకుండా నిరంతరం మిమ్మల్ని ధ్యానించటం, మిమ్మల్ని సేవించటం, మీ నామస్మరణ చేయటం అనే భాగ్యాన్ని కల్పించండి, దయతో అనుగ్రహించండి స్వామి. తప్పకుండా స్వామిని అలాగే మనం ప్రార్థిద్దాం. మన మనసులో కోరికను శంకర్ల వారు చెప్పారు. జరాభారతో భూరి పీడాం శరీరే నిరాధారణారూఢ గాఢ ప్రతాపే భవత్పాదభక్తిం భవద్భక్తిరక్తిం కురు శ్రీ హనుమత్ప్రభో మే దయాళో. ఇప్పుడు 71వ లహరి. ఆరూఢభక్తి గుణకుంచిత భావచాపయుక్తై శివస్మరణ బాణగణైరమోఘై నిర్జిత్య కిల్బిష రిపూన్ విజయీ సుధీంద్ర సానందమావహతి సుస్థిరరాజ్యలక్ష్మీం. ఆరూఢభక్తి గుణకుంచిత భావచాపయుక్తై శివస్మరణ బాణగణైరమోఘై నిర్జిత్య కిల్బిషరిపూన్ విజయీ సుధీంద్ర సానందమావహతి సుస్థిర రాజ్యలక్ష్మీం. ఇక్కడ సుధీంద్ర విశేషమైన పదప్రయోగం. బుద్ధిమంతులలో అగ్రగణ్యుడు. ఆరూఢ భక్తి గుణకుంచిత భావచాపయుక్తై, ఎక్కుపెట్టబడిన భక్తి అనేటటువంటి అల్లిత్రాటితో వంచబడిన భావన అనేది ధనుసునందు కూర్చబడినటువంటిది. ఏమిటవి? అమోఘై శివస్మరణ బాణగణై, అమోఘై శివస్మరణ బాణగణై, వ్యర్థములైనటువంటి తిరుగులేనటువంటి శివనామస్మరణం అనే బాణముల సముదాయముతో కిల్బిషరిపోన్, పాపములనే శత్రువులను నిర్జిత్య జయించి విజయం పొంది ఆనందంతో కూడా సుస్థిర రాజ్యలక్ష్మీం ఆవహతి, స్థిరమైన మోక్ష రాజ్యలక్ష్మిని పొందుతాను. రూపకాలంకారం. ఎంత అద్భుతమైన భావం. పండిత శ్రేష్ఠుడు అనేటువంటి ఒక ప్రభువు ఎక్కుపెట్టబడిన భక్తి అనేటటువంటి నారితో, అంటే వింటికి కట్టిన నారి,
వంచబడిన చిత్తము అనే ధనుసునందు సంధించబడిన తిరుగులేని శివనామస్మరణం అనేటువంటి బాణ సముదాయాలతో కామ క్రోధాదులను ఓడించి విజయ శోభితుడై శాశ్వతమైన మోక్షరాజ్య లక్ష్మిని మహానంద సహితుడై అనుభవిస్తాడు. ఎవరు? శివభక్తుడు, మనసును జయించినవాడు. ఎంత గొప్ప భావనండి. అది కూడా బాణాలు ఏమిటండి? శివనామస్మరణ బాణాలు. ఒకటా రెండా? అనేకములైనవి. ఎటువంటివి? అమోఘై, తిరుగులేనివి. ఎవరిని సంహరిస్తాయి? కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యమైనటువంటి అంతఃకరణ శత్రువులు, అంతఃశత్రువులు. అద్భుతమైన భావన. ఆరూఢ భక్తి గుణకుంచిత భావచాపయుక్తై శివస్మరణ బాణ గణైరమోఘై నిర్జిత్య కిల్బిషరిపూన్ విజయీ సుధీంద్ర సానందమావహతి సుస్థిర రాజ్యలక్ష్మీ. పునర్మిలామः ఆగామిని కార్యక్రమే. సర్వేభ్యः పార్వతీపరమేశ్వర్యోः దివ్యానుగ్రహప్రాప్తిరస్తు. శుభం భవతు. స్వస్తి.